మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులు ముందుగా పంపించి వాళ్ళు సముద్రం వెళ్తుండగా సముద్రం మీద నడుస్తూ శిష్యుల్ని కలుసుకోవడానికి వచ్చాడు. 14వ అధ్యాయం మత్తయి సువార్త పేజ్ నెంబర్ 16. 24 నుంచి చదువుతాం. పేజ్ నెంబర్ 15. 14వ అధ్యాయం మత్తయి సువార్త 15 పేజ్ నెంబర్. రాత్రి 25 నుంచి చదువుతాం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుని శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, అప్పుడు 12 మధ్యలో ఒకడైన అపోస్తలుల్లో ఒకడైన పేతురు అంటున్నాడు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. 29వ వచనం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళటకు నీళ్ళ మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. 31వ వచనం. వెంటనే యేసు చేయి చాచి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడమని అతనితో చెప్పాను. చూడండి, పేజ్ నెంబర్ 15. ఈ సందర్భంలో యేసు ప్రభు నీటి మీద నడిచి వస్తున్నాడు. యేసు ప్రభు నీటి మీద నడిచి వస్తుంటే వాళ్ళు దెయ్యమని భయపడ్డారు. ఆ తర్వాత ప్రభువు చెప్పాడు, యేసు ప్రభువా, నీవే అయితే, యేసు ప్రభు ఏం చెప్పాడు? ధైర్యం తెచ్చుకొని, నేనే, భయపడద్దు. అప్పుడు పేతురు అన్నాడు, నీవే అయితే నీళ్ళ మీద నడిచి వచ్చుటకు నాకు సెలవివ్వు. చూడండి, వెంటనే చూడండి 28వ వచనం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చినప్పుడు నాకు సెలవివ్వు, సెలవివ్వు, సెలవివ్వు. అంటే యేసు ప్రభు మాట ఇస్తే కానీ నీళ్ళ మీద నడవలేడు పేతురు. ఆ మాట గమనించుకోండి. 29. ఆయన రమ్మని కానీ పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళటకు నీళ్ళ మీద నడిచను. కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను. ఈ సందర్భంలో నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఆయన యేసు ప్రభువును చూచినంత వరకు నీళ్ళ మీద నడవసాగాడు. అసాధ్యమైనది సుసాధ్యంగా అని చేయగలిగాడు. ఎప్పటి వరకు? తన దృష్టి, తన కళ్ళు, తన ఫోకస్ యేసు ప్రభు మీద ఉన్నప్పుడు ఆయన మునిగిపోలేదు. చంద్రాజ్ డిస్టర్బ్ చెప్పారు. సిద్ధు చూడండి, యేసు ప్రభు మీద తన దృష్టి ఉన్నప్పుడు ఆయన మునిగిపోలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మీద నుండి సముద్రం వైపు తన కళ్ళు పోయాయో, అంటే దేవుడు కాకుండా నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త, నీ దేవుడైన దేవుని మీద కాకుండా వేరే ఎవరి మీద నువ్వు నీ కళ్ళు, నీ మనస్సు, నీ హృదయం పెట్టిన నువ్వు మునిగిపోతావు. సో నువ్వైనా, నేనైనా, ఎవరైనా సరే, ఈ లోకంలో నువ్వు బ్రతుకున్నంత వరకు, నీ ప్రాణం పోయేంత వరకు, నీ ఊపిరి ఆగేంత వరకు నువ్వు చూడాల్సింది యేసు వైపే. దేవుడు కాదని వేరే స్త్రీ అయినా, డబ్బైనా, లోకమైనా, పురుషుడైనా, ఎవరినైనా నువ్వు చూస్తే నువ్వు మునిగిపోతావు. సముద్రంలో పేతురు మునిగిపోయినట్లు. సో మీలో ఎంతమంది మునిగిపోయారో మీ మనస్సాక్షికి తెలుసు, మీ హృదయానికి తెలుసు. మీరు దేంట్లో మునిగిపోయారో
దేవుడు కాకుండా దేంట్లో మునిగిపోయారు, లోకంలో మునిగిపోయారా, ఒక మనిషి వ్యామోహంలో మునిగిపోయారా, ఒక మనిషి సంబంధంలో దేంట్లో మునిగిపోయారో మీకు తెలుసు. మీ జీవితం గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటి? యేసు వైపు కాకుండా సముద్రం వైపు చూసి సముద్రంలో మునిగిపోయాడు. సో నేను ఈ క్రైస్తవ జీవితంలో, మీరు ఈ క్రైస్తవ జీవితంలో నిరంతరము చూడాల్సింది యేసు వైపే. అందుకనే దావీదు భక్తుడు 16వ కీర్తన చూడండి. దావీదు భక్తుడు చాలా చక్కటి మాట, తన జీవిత నిర్ణయం దేవుని హృదయానుసారుడు అవ్వడానికి కారణం ఏంటో చెప్తున్నాడు అక్కడ. 16వ కీర్తన 8వ వచనం, పేజ్ నంబర్ 458. మైక్ ప్రెషర్ వల్ల మైక్ ఉంటే పేజ్ నెంబర్ కింద పాత నిబంధన 458. అందరూ పాత నిబంధన పేజ్ నెంబర్ 458, 16వ కీర్తన 8వ వచనం. నేనే చెప్తాను. సదాకాలము యెహోవా యందు నా గురి, నా దృష్టి, నా చూపు నిలుచుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను, నేను పడిపోను. ఎందుకంటే నా దృష్టి ఎవరి మీద ఉంది? సర్వోన్నతుడైన దేవుని మీద ఉంది. సర్వశక్తిమంతుడైన, అన్ని శక్తుల కంటే మించిన శక్తి, అన్ని నామముల కంటే పై నామము గలవాడు, అందరికంటే బలవంతుడు, అన్నిటికంటే మహోన్నతుడు, అన్నిటికంటే ఏమైనా చేయగలిగిన వాడు, స్థిరపరచువాడు మన దేవుడు. అత్యున్నత శక్తి, సర్వశక్తిమంతుడు కలిగిన దేవుని మీద నా దృష్టి ఉన్నప్పుడు నేను కదల్చబడను, పడిపోను. సో బీ కేర్ఫుల్. నువ్వు ఎవరు చూస్తున్నావు? ఎవరి మీద మీ మనసు ఉంది? ఎవరి మీద మీ హృదయం ఉంది? 12 మంది శిష్యుల్లో యూదా ఇస్కరియోతు యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభుతో నడిచాడు, యేసు ప్రభు చనిపోయిన వారిని లేపి చూశాడు, కుండోళ్ళకి కాళ్ళు ఇవ్వటం చూశాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇవ్వటం చూశాడు. యూదా ఇస్కరియోతు 3.5 సంవత్సరాలు దేవుడైన యేసు ప్రభుతో నడిచాడు. నడిచి ఆఖరికి యేసుక్రీస్తు అప్పగింపబడటానికి కారకుడు 30 వెండి నాణాలు. అతని దృష్టి దేని మీదకి వెళ్ళిపోయింది? డబ్బు మీదకి వెళ్ళిపోయింది. 30 వెండి నాణాలు అతని కళ్ళు ఆకర్షించేశాడు. అందుకని పేతురు భక్తుడు ఒక మాట అంటాడు, 2 పేతురు 1:4. రెండో పేతురు 1:4 చూడండి. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమును పాలివారమునట్లు వాటిని అనుగ్రహించారు. ఆ మాట గమనించండి. దురాశను అనుసరించుట వలన లోకంలో భ్రష్టత్వము ఉంది. భ్రష్టత్వం అనగా దేవునికి వ్యతిరేకమైన ఒక శక్తి, పాపం అనగా ఒక శక్తి, సాతాను అనగా ఒక శక్తి. సో లోకంలో ఒక శక్తి ఉంది. మనల్ని, మన హృదయాన్ని, మన జీవితాన్ని చెడగొట్టడానికి ఒక శక్తి ఉంది లోకంలో. దాన్నే పాపం, దాన్నే భ్రష్టత్వం అంటాం. చూడండి, పొద్దున్న లేచినప్పటి నుంచి ఈ క్రైస్తవ జీవితంలో, దేవుని సేవలో, దేవుని నమ్ముకున్నప్పటి నుంచి 2018 నుంచి ఇప్పటి వరకు, నేటి వరకు, ఈ సమయం వరకు నన్ను ఒక శక్తి వెంటాడుతుంది. నన్ను ఎప్పుడు పాపంలో పడవేయాలనే ఒక శక్తి. అది కంటికి కనిపించదు, మన హృదయంతో, మన ఆత్మతో పోరాడుతుంటారు. అందుకని గలతీ పత్రిక 5:16 ఒక మాట అంటాడు. గలతీ పత్రిక 5:16. చూడండి. నేను చెప్పినదేమనగా
ఆత్మ చూడండి, ఆత్మానుసారం అంటే పరిశుద్ధాత్మ. ఆత్మ అనే మన బోల్డ్ అక్షరాలు, డార్క్ అక్షరాలు ఉన్నాయి కదా, అది పరిశుద్ధాత్మానుసారంగా మనము నడుచుకోవాలి. అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. 10వ వచనం, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరములకు. శరీరం అనగా మనం అక్కడ మనకి, దేవుని ఆత్మకి, లేదా మనలో ఉండే దురాశకి, దుష్ట స్వభావానికి, భ్రష్టత్వానికి. ఎందుకంటే మనలో పుట్టుకతో ఒక పాప స్వభావం ఉంది. ఆ స్వభావము ఈ లోకం వైపు, ఈ లోకంలో ఉండే వ్యామోహాల వైపు, యూద ఇస్రాయేలుని ఎలా లాగిందో డబ్బు వైపు, అలా లాగే మనస్తత్వం మనలో ఉంది. నేను చెప్పాను కదా, నేను పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు ఒక శక్తి నన్ను వెంటాడుతూనే ఉంటుంది, పాపంలో పడివేయాలని. దేవుని వైపు కాకుండా, నిత్యత్వం పరలోకం వైపు కాకుండా, యేసు వైపు కాకుండా, మన మనస్సులు, మన హృదయాలు, మన తలంపులు, మన ఊహలు వేరే దాని వైపు తిప్పుతూ లేదా లాగుతూ. అందుకని భక్తులు పాడారు, లోకము శరీరము లాగినను లోబడగా నిన్ను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడగా నిన్ను చూడండి, నేను చాలా ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను చాలా భయపడుతున్నాను. ఎందుకంటే నాకు ప్రాణ భయం లేదు, ఎలా బ్రతుకుతానో భయం లేదు, నా తల్లిదండ్రులు ఎలా బ్రతుకుతారు, నా తల్లిదండ్రులకి తిండికి ఏముండదు, నా కుటుంబానికి ఏముండదు, ఈ చింత ఏమీ నాలో లేదు. నాకు పొద్దున్న లేచినప్పుడు నుండి రాత్రి పడుకునేంత వరకు ఒకే భయం, నేను పాపంలో పడిపోతానేమో, నేను లోకంలో కలిసిపోతానేమో, దేవుని యొక్క దివ్య నిత్య జీవాన్ని పోగొట్టుకుంటానేమో అనే భయం. ఆ భయం తప్ప ఇంకే వేరే ఏ భయం నాకు లేదు. నువ్వు దేవునికి కనెక్ట్ అయితే నీకు కూడా అదే భయం పట్టుకుంటారు. అందుకని అపోస్తలుడైన పౌలు అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకొని స్వాధీనపరుచుకుంటున్నాను. అంత అంత గొప్ప అపోస్తలుడైన పౌలు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అని చెప్పిన వాడు, అలాంటి స్థాయిలో ఉన్న పరిశుద్ధుడైన పౌలు నేను పాపంలో పడిపోతానేమో, భ్రష్టుని అయిపోతానేమో అని జాగ్రత్త పడతాడు. తను కంట్రోల్ చేస్తున్నాడు. ఎప్పటికెప్పుడు గర్వం రానియకుండా, పాపం వైపు తన దృష్టి మళ్ళకుండా తను క్రీస్తులో స్థిరంగా పెట్టుకున్నాడు. అందుకని ఈ లోకంలో నేను బ్రతుకున్నంత వరకు క్రీస్తుని తప్ప ఏది నాకు ఎరుగకుందును మీ మధ్య అని చెప్పాడు. యేసు ప్రభు తప్ప నాకు ఇంకెవ్వరూ వద్దు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరందరూ ఏది చెప్పగలగాలంటే యేసు క్రీస్తు తప్ప ఇంకేది నాకు వద్దు ఈ లోకం. అలా చెప్పాలి మీరందరూ. అలా చెప్పినప్పుడు మీరు ధన్యులు అవుతారు. ఎందుకంటే చూడండి, పాపం అనేది చాలా డేంజర్. ఇప్పుడు పేతురు పత్రికలో చూసాం కదా, దావీదు దేవుని హృదయానుసారుడు, ఈ భూలోకంలో దేవుని హృదయానుసారుడు అని చెప్పుకున్నాం, లేదా
బైబిల్ చరిత్రలో, క్రైస్తవ చరిత్రలో యెహోవాను నమ్ముకున్న భక్తుల్లో ఒకే ఒక్కరికి పేరు ఇచ్చాడు, నా హృదయానుసారుడు అని దావీదు భక్తుడు. ఆ భక్తుడు కూడా వ్యభిచార పాపంలో పడిపోయాడు. 51 కీర్తన. చూడండి ఎంత పవర్ఫుల్ సాతాను యొక్క శక్తి, పాపం, ఈ లోకంలో ఉండే భ్రష్టత్వం. సొలొమోను పడిపోయాడు, సాంసోను పడిపోయాడు, కానీ యోసేపు మాత్రం గెలిచి చూపించాడు ఈ లోకంలో కదా. యోసేపు, యాకోబు కుమారుడని యోసేపు, ఆ స్త్రీ దినదినము ఆయనతో మాట్లాడుతూ ఒప్పిస్తూ ఉంది, నాతో శయనించమని. కానీ యోసేపు ఇంత ఘోర దుష్కార్యము నేను ఎలా చేయదును నా దేవుని ఎదుట అని తప్పించుకొని జయించి చూపించాడు. చూడండి, ఈ లోకంలో దుష్టత్వము, భ్రష్టత్వము, పాపము అనేది ఒక క్రూరమైన రాజులాగా మనల్ని పరిపాలిస్తుంది. ఈ భ్రష్టత్వాన్ని ఏం చేయాలంటున్నాడు పేతురు? మీరు తప్పించుకోవాలి, మీరు తప్పించుకోవాలి. లోకంలో ఉండే పాపం నుండి మీరు తప్పించుకోవాలి. మీరు తప్పించుకున్నప్పుడు ఆ శక్తి నుండి మీరు విడుదల పొందుతారు. చూడండి, మీరు నమ్ముతారో లేదో, దుష్టత్వాన్ని నమ్ముతారా, భ్రష్ట స్వభావాన్ని నమ్ముతారా, పాపాన్ని నమ్ముతారా, ఈ లోకంలో సాతాన్ని నమ్ముతారా? పాపం ఎంత వెంటాడుతుంటుందో దేవుని నమ్ముకున్న వాడిని. ఒక ఉదాహరణ నేను చెప్తాను.